నీవంటున్నది నిజమా గుప్తచర హవ్యాసురా? లంకేశ్వరుడు రావణుడు స్వర్గద్వారం దాకా వెళ్లి రాక్షసుల శత్రువైన దుష్టేంద్రుడికి అభయమిచ్చాడా? ఇది సత్యం రాజమాత. దేవర్షి నారదుడిచ్చిన ఆదేశాన్ని పాటించి లంకేశ్వరుడు ప్రప్రథమంగా యమలోకంపై ఒంటరిగానే దండెత్తారు. తన విజయోత్సవంలో రావణుడు ఆ దుష్టేంద్రుడు చేసిన భయంకర అవమానాన్ని మరిచాడా? అలాగే అనిపిస్తోంది. యముణ్ణి చిత్తుగా ఓడించిన అనంతరం లంకేశ్వరుడు మళ్ళీ స్వర్గంపై దండెత్తుతారు. యువరాజు మేఘనాథుడు ఎక్కడ గూఢచారి? దేవర్షి నారదుడి సూచనను, ఆ లంకేశ్వరుడి ఆదేశాన్ని పాటించి వారిప్పుడు లంకలో ఏదో నిర్జన ప్రాంతంలో అగ్నిష్టోమ యజ్ఞం చేసి దివ్యశక్తులను పొందటానికి వెళ్ళారు. నీ పుత్రుడు మేఘనాథుడు నా పుత్రుడు రావణుడి కీర్తికి ఇంకా శౌర్యానికి కళంకం తెచ్చాడు. అతడు రణభూమికి వెన్నిచ్చి ఎక్కడో దాక్కున్నాడు. తండ్రి ఆజ్ఞను పాటించడమే పుత్రుని కర్తవ్యం కదా. రాక్షస జాతిలోను ఈ లంకలోను రాజమాత ఇచ్చిన ఆజ్ఞలకు తిరుగునేది లేనేలేదు. నీ భర్త లంకేశుడు కూడా నా ఆజ్ఞకే లోబడాలి. నేను మేఘనాథుని వెతికి అతడి పిరికితనానికి తగినటువంటి శిక్ష విధిస్తాను. నేను ప్రాణాలతో యమలోకానికి చేరగలిగాను. సూర్యపుత్ర యమరాజా, పిరికి పంద, ఎక్కడ దాగావు నీవు? మృత్యుదేవత రా, నేను నిన్ను నేడు నీ పాశంతోనే బంధించి వేస్తాను. చిత్రగుప్త, జీవించి ఉన్న ఈ ప్రాణి యమలోకానికి ఎలా వచ్చాడంటారు? జీవించి ఉన్న ప్రాణి కాదు, లంకేశ్వరుడు రావణుడు. ఎక్కడ మృత్యులోకాధిపతి యముడు. నేడు నేనతన్ని మృత్యుకుహరంలోకి పంపిస్తాను. ఎక్కడున్నాడు? విశ్రవసుపుత్ర రావణ, ప్రాణంతో యమలోకానికి వచ్చి నీ శౌర్యం ప్రదర్శించు. నీ మంచి కోరితే నువ్వు వచ్చిన దారిని వెనక్కి తిరిగి వెళ్ళిపో. లేకుంటే యముని మృత్యుదండం నుంచి నిన్ను ఎవరు కాపాడలేరు. చావు పుట్టుకల చిట్టాలు రాసి రాసి నీ బుద్ధి వికటించినట్టుంది చిత్రగుప్త. అందుకే కాలుని కన్నా భయానకమైన రావణుని శక్తిని ఎరగలేకున్నావు. చెప్పండి, మీ యమధర్మరాజు ఎక్కడున్నాడు? లేకుంటే మీ తలలు తెగవేస్తాను. యమరాజా, నా ఎదుట ప్రత్యక్షంగా, లేకుంటే నేను నీ యమలోకాన్ని చిన్న భిన్నం చేసి నాశనం చేస్తాను. దుష్ట రావణ, నీ దుస్సాహసానికి శిక్షను తప్పించుకోలేవు. నీవేనా యమరాజువి? పిరికివై ఎక్కడ దాగున్నావు? వచ్చి నాతో తలపడు, లేకపోతే ఒప్పుకో నీవు ఓడావని. లేదంటే నిన్ని వాళ్ళ నేను నీ యమపాశంతోనే బంధించి వేస్తాను. రావణ, ఈ యమధర్మరాజును 2 క్షణాలు పేరిపారి చూసిన వారెవ్వరూ ఏ ప్రాణి అయినా జీవించి ఉండలేరు. యమలోకం వచ్చి నీవు నీ మృత్యువుకే స్వాగతం పలుకుతున్నావు. యుద్ధ రంగంలో వట్టి మాటలతో పోరెందుకు? శస్త్రాలతో తలపడు దుష్టుడా. లేకుంటే నా చేతిలో ఓటమని ఒప్పుకో. నాకు జై జయధ్వానాలు చెయ్యి. ఈ యమరాజుని కళ్ళారా చూసిన అనంతరం ఏ ప్రాణి కూడా బ్రతకదు. హిరణ్యకశ్యపుడు, నమూచి, శంబరుడు, ధూమకేతువు, మహిషాసురుడు, దుర్గమాసురుడు అందరూ నా వల్లే వినాశం పాలైపోయారు. నీకు బ్రతకాలనే కోరుకుంటే వదిలి వెళ్ళిపో యమలోకాన్ని. నీవు నిజంగా పిరికి పొందవే యమరాజా. నీ శక్తిని పొగుడుకుంటూ
నన్ను భయపెట్టే దుస్సాహసం చేస్తావా? ఇదిగో కాసుకో నా దెబ్బ. ఆ! మృత్యువుని తలపై నాట్యం చేస్తోంది రావణ. యముని కాలదండం ఒక అమోఘమైన అస్త్రం. ఇది ప్రాణాలు తీయకుండా ఎన్నడూ తిరిగి రాదు. నీ ఇష్ట దేవతలందరినీ చివరి మారుగా స్మరించుకో దుష్ట రావణ. ఇదిగో చవిచూడు నా కాలదండపు ప్రతాపం. ఆపండి. ఆగు యమరాజా. పరమపిత తమరా ఇలా వచ్చారు? ప్రణామం. యమరాజా, నా వర ప్రభావంతో రావణుడు నీ చేతిలో చావడు. నీ కాలదండమే నిష్ఫలమై రావణుడు చావకుంటే ఇకపై మృత్యువు పేరు చెబితే లోకంలో భయమే లేకుండా పోతుంది. కానీ పరమపిత, అటువంటి సందేహాలేవి పెట్టుకోకుండా చేయవలసిందేమిటంటే నీవు రావణుడికి అధీనుడివి కావాలి. అధీనుడు కాదు పరమపిత, అధీనుడు కాదు. ఇతనికి చెప్పండి తన యమదూతలతో పాటు నాకు జయ జయధ్వానాలు పలకమని. లేకుంటే నాపై ప్రహారం చేసి తన కోరికలన్నీ తీర్చుకోమని. నేనతన్ని అతని మృత్యుపాశంతోనే బంధిస్తాను. అసంభవం. మొండితనం వీడు యమరాజా. నా వరాలను ఆ శివకృపను పొందిన రావణుడొక అజేయ యోధుడు. బ్రహ్మదేవుల ఆదేశాన్ని పాటిస్తాను. బ్రహ్మదేవుల ఆదేశాన్ని పాటిస్తాను. లంకేశ్వర మహాబలి దశానన రావణునికి నువ్వు నా చేతిలో ఓడిపోయావు యమరాజా, ఓడిపోయావు. ఇక నాకు మాట ఇవ్వు. నీ యమపాశం నుంచి నేను సురక్షితంగా ఉండాలని. నేనెవ్వరికీ అమరులయ్యే వరాన్ని ఇవ్వజాలను లంకేశ్వర. కానీ త్రిమూర్తులపై గౌరవం కొద్దీ నేను నా పరాజయాన్ని అంగీకరిస్తూ తమరి జీవన జ్యోతిని తమ నాభి లోపల నిక్షిప్తం చేస్తాను. దాన్ని గురించి ఇక్కడున్నటువంటి మహాపురుషులకు తప్ప మరెవ్వరికీ కూడా తెలియబోదు. త్రిమూర్తులపై ఉన్న గౌరవాన్ని పాటిస్తూ యమధర్మరాజు లంకేశ్వరుడు రావణుడి నాభిలో ప్రాణజ్యోతి అనే అమృతాన్ని నిక్షిప్తం చేసి అతడికి అమరత్వాన్ని ప్రసాదించాడు. మరొక వంక తాను అమరత్వం పొందాలని లంకేశ్వరుడు రావణుని శౌర్యవంతుడైన కుమారుడు మేఘనాథుడు కూడా తన మంత్రతంత్రాల ప్రయోగంతో అష్టాగ్నులన్నిటినీ ఆవాహన చేసి అష్టసిద్ధులు పొందేందుకు అనుష్ఠానాన్ని ఆరంభిస్తాడు. ఓం అగ్నేయ స్వాహ, ఓం అగ్నేయ స్వాహ, ఓం అగ్నేయ స్వాహ.
ఓం అగ్నేయ స్వాహ 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 ఓం అగ్నేయ స్వాహ. రావణుడి కన్నా భయంకరుడు మాయావి అయిన అతని కుమారుడు ఈ మేఘనాథుడే. తమరు నిజం పలికారు అగ్నిదేవ. ఈ దుష్టుడైన మేఘనాథుడు దేవతలపై ప్రతీకారం తీర్చుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఇతడే గనుక అగ్నిష్టోమ అష్టసిద్ధులను పొందగలిగితే ఆ రావణుడి కన్నా గొప్ప పరాక్రమంతో దేవతలకు ఘోర శత్రువు అవుతాడు. అగ్నిదేవ, వీరతడికి అగ్నిష్టోమం సిద్ధించనివ్వకండి. భక్తుడికి తన భక్తి వల్ల పొందగలిగే పుణ్యఫలం ప్రసాదించకుండా ఎలా మానగలను? అది విధి విధానమే కదా. భక్తుడికి ప్రతిఫలం దక్కవలసిందే. అగ్నిదేవ, మనమంతా సంఘటితంగా ఏదో ఒకటి చేయవలసిందే. లేకుంటే ముక్తిదేవత కాలయముని ఓడించినట్టే దశానన రావణ్ణి అహంకారం జగతినే నాశనం చేస్తుంది. ఎవరి కర్మను వారు పాటించి మనమంతా శివేచ్ఛకు అధీనులమే. పరమేశ్వరుడు ఏం చేసినా కూడా మనకు మంగళప్రదమే కదా. తమరు సత్యం పలికారు పావందేవా. ఓం అగ్నేయ స్వాహ. అగ్నిదేవ, ఏమిటి గూఢచారి? రావణుడి దండయాత్ర సమాచారం ఏమిటి? యమలోకాన్ని జయించి వచ్చిన పిమ్మట దశానన రావణుడు నాగలోకానికి పయనమయ్యాడు. ఓం అగ్నేయ స్వాహ ఓం అగ్నేయ స్వాహ ఓం అగ్నేయ స్వాహ ఓం అగ్నేయ స్వాహ ఓం అగ్నేయ స్వాహ. మహాబలి దశానన లంకేశ్వర రావణునికి జయము జయము జయము. కాలయముని గర్వాన్ని అణిచి వచ్చినటువంటి మహాబలి రావణునికి జయము జయము. విశ్వ విజేత దశానన లంకేశ్వర రావణ, మా నాగలోకానికి తమకు స్వాగతం సుస్వాగతం. తమ వంటి మహాపరాక్రమవంతులతో మాకు యుద్ధం వద్దు, మైత్రియే కోరతాము. తమరు మా ఈ మైత్రీ భావనను స్వీకరించండి. మైత్రీ భావమా లేక దాస్య భావమా? ఇదంతా చూస్తుంటే నాగరాజా వాసుకి యమలోకంలో కాలయమునిపై మా విజయం గురించిన సమాచారం మీకప్పుడే అందినట్టుంది. మైత్రి గురించి తమరు చేసిన ఈ ప్రస్తావన మాకున్న విధ్వంసక అజేయ శక్తి వల్ల పరాజయం గురించిన భయానికి ప్రతీకయ్య. స్పష్టంగా వినండి నాగరాజా, మేము విశ్వ విజయానికై బయలుదేరాం. మీరు మాకు అధీనులనే అయిపోండి, లేదా యుద్ధం చేయండి. మేము మునుపే నిర్ణయించుకున్నాం రాక్షసరాజా. తమతో యుద్ధం చేసి నాగలోకంలో రక్తపుటేరులు పారించాం. తమను విశ్వ విజేతగా అంగీకరించి తమకు అధీనులై ఉంటాము. ఈ క్షణం నుంచి నాగలోకపు విశాల నాగసేన లంకేశ్వరునికి అధీనమైంది. మాకు అవసరమైనప్పుడల్లా మేము నాగసేనను పిలిపిస్తాం. నాగసైన్యం లంకేశ్వరుని శత్రువుని తమ శత్రువుగా భావిస్తుంది. తమరు కొన్నాళ్ళు నాగలోకంలో ఆతిథ్యం స్వీకరించాలి. ఆతిథ్యానికి కృతజ్ఞులు నాగరాజా, కానీ వీటన్నిటికీ మాకు వ్యవధి లేదు. మా తల్లి కైకసికిచ్చిన మాటని నిలబెట్టుకోవాలి. స్వర్గంపై రాక్షస జాతి ధ్వజాన్ని ఎగురవేయాలి. స్వర్గ విజయం సాధిస్తే రావణుని విశ్వ విజయ యాత్ర పూర్తవుతుంది. పదండి రాక్షస వీరులారా. విశ్వ విజేత దశానన రావణునికి జయము. విశ్వ విజేత దశానన రావణునికి జయము.